దేవుని నామమున స్తోత్రములండి. నాటి ధ్యానాంశము ఏల్బేతేలు బలిపీఠం కట్టుటకు నెరవేర్చవలసిన 3వ షరతు మీ వస్త్రములను మార్చుకొనుము అని. ఆదికాండం 35 అధ్యాయము 2-3 వచనములలో యాకోబు తన ఇంటివారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళే మార్గమున నాకు తోడైండని దేవునికి బలిపీఠము అక్కడ కట్టెదనని చెప్పాను. 7వ వచనంలో యాకోబు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను కనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి ఏల్బేతేలు అని పేరు పెట్టెను. ఏల్బేతేలు అనగా బేతేలు దేవుడు. మనం నిన్న మొన్నటి దినమున మనము చూసుకున్నప్పుడు మొన్నటి దినమున అన్య దేవతల విగ్రహములను పారవేయమని చెప్పాడండి. నిన్నటి దినమున శుచిపరచుకోవడం అంటే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవడము అని అర్థం ఇచ్చేటట్లుగా దేవుడు చెప్పాడండి. ఈ దినమున వారందరికీ కూడా మరి మీ వస్త్రములను మార్చుకునడి అని దేవుడు చెప్తున్నాడు. అంతరంగంలోనున్న అన్యదేవతలను పారవేయట మనస్సునందు జరుగు కార్యము. శుచిపరచుకొనుట పరిశుద్ధమైన ఆత్మలో జరుగు కార్యము. వస్త్రములను మార్చుకొనుట శరీరమందు జరుగు కార్యము. ఈ 3 రకముల మెట్ల ద్వారా ఏల్బేతేలులో ముందు మజిలీకి సిద్ధపాటు జరిగింది. ఆదాము పాపం చేసినప్పుడు అతడు దిగంబరుడుగా దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా ఉన్నాను కనుక భయపడి దాగుకొనెను. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో అలాగు పాపం వల్ల దిగంబరత్వమును సంపాదించుకొనగా ప్రేమగల దేవుడు ఏదో ఒక ప్రాణాన్ని బలిచేసి చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం ప్రకారం ఈ కార్యము యేసుక్రీస్తు వారు శిలువలో బలి అయి తాను నీతి వస్త్రములను మనకు దయచేసిన దానికి సాదృశ్యముగా ఉన్నది. యేసుక్రీస్తు వారు జరిగించిన మహా గొప్ప యాగమునందు విశ్వాసముంచి రక్షింపబడిన వ్యక్తికి రక్షణ వస్త్రములు నీతి వస్త్రములు ఇవ్వబడెను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం ప్రకారం. అయితే ఆ వస్త్రములను అపవిత్రపరచుకునే అవకాశం ఉన్న రుజువు పరిశుద్ధ గ్రంథంలో గమనించుకొనగలము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ప్రధాన యాజకుడు యెహోషువ మలిన వస్త్రమును ధరించి ఉండగా యెహోవా దూత అతని వస్త్రములను మార్చినట్లు గమనించగలము. మంచి వస్త్రములతో ప్రధాన యాజకుని పని ప్రారంభించిన యెహోషువ యొక్క వస్త్రములపై మురికి చల్లాడు సాతానుడే. వాడే తిరిగి అనేక ఫిర్యాదులు అనగా కంప్లైంట్లు దేవుని దగ్గర తీసుకుని వచ్చి నిలవబడగా ప్రేమగల దయగల దేవుడు అతని దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని చెప్పాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1-5 వచనములలో. తప్పిపోయిన కుమారుడు దూరదేశంలోనికి వెళ్ళి పందుల మధ్య తిరిగి బురద పూసుకొని వచ్చి ఉండగా ప్రేమగల దేవుడు ఆ తండ్రి అవిధేయులైన ప్రజల నిమిత్తము దినమెల్లా చేతులు చాపి ఉంచిన దేవుడు తన దాసులను చూచి లూకాసువార్త 15వ అధ్యాయం 22వ వచనం ప్రకారం అతనికి త్వరగా ప్రశస్త వస్త్రములను తెచ్చి వీనికి కట్టుమని ఆజ్ఞాపించెను. యుక్తిగా మోసంతో మారువేషము వేసుకుని ఇశ్రాయేలు రాజైన అహాబు నేను వేషము వేసుకుని యుద్ధమునకు పోదును, నీవు నీ వస్త్రములను ధరించుకొనమని యూదా రాజైన యెహోషాపాతుతో చెప్పి మోసముతో అతనిని శత్రువులకు పట్టించెను. 2వ దినముల వృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం 29-31 వచనం ప్రకారం. బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, నీలో నాలో మనలో ఉన్న ఆహాబు అనేక సార్లు ఈ రాజవస్త్రంలో బాగానే ఉన్నాయి, అవి మార్చుకోనక్కర్లేదులే అని చెప్పి సాతానుకు అప్పగించకుండా జ్ఞానంగా మనము ఆలోచించాలి అని దేవుడు మనకి హితబోధ చేస్తున్నాడండి. యుద్ధంలో నీకు రాజవస్త్రంలో పనికిరావు, అవి నిన్ను శత్రువులకు పట్టి ఇస్తూ ఉంటాయి. ఆత్మీయ యుద్ధంలో నీ ఘనత గౌరవం నీకు నిరుపయోగమే. నీవు తెల్లని వస్త్రములను మార్చుకొని ఆత్మీయ వస్త్రములను ధరించుకొని ఆత్మీయ యుద్ధానికి వెళ్ళాలి. సామాన్యమైన సిపాయి దుస్తులతో యుద్ధము చెయ్యి. రాజవస్త్రములు మార్చుకొని సర్వాంగ కవచము ధరించాలి. యాకోబునకు ఈ పాఠం నేర్పించుటకే దేవుడు అతనిని ఏల్బేతేలుకు నడిపించాను. ఏల్బేతేలులోని వస్త్రములను మార్చుకొని యాకోబు ఆ అనుభవం మనందరికీ
ఈ స్థానమునకును నడిపించును. ఎవరునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలను చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిన. ప్రకటన గ్రంథం 7:9 ప్రకారం నిజముగా ఏల్బేతేలు అనుభవం ద్వారా యాకోబు దేవుని నామము నిన్ను నన్ను మన అందరినీ కూడా ఉద్ధరించునుగాక. ఆమేన్.